మహబూబ్నగర్ జిల్లా రూరల్ మండలం అప్పాయిపల్లి చౌరస్తా వద్ద యూరియా కొరతపై బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన నిరసన కార్యక్రమంలో పాల్గొని అనంతరం మీడియాతో మాట్లాడడం జరిగింది. మహబూబ్నగర్ మండల కేంద్రంలో పెద్దలు మాజీ చైర్మన్ రాజేశ్వర్ గౌడ్ గారు, అదేవిధంగా మా అల్లావుద్దీన్ గారు, మా ఆంజనేయులు గారు, సుధా గారు, మా దేవేందర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మరి ఇంకా అనేక మంది మా మండల నాయకులందరూ కూడా ఈరోజు గత 2 రోజులుగా ధర్నాలు చేస్తా ఉన్నాం. ఈరోజు ముఖ్యమంత్రి గారు వస్తున్నారు గుట్ట అవతల్ని. కనీసం ముఖ్యమంత్రి గారు వస్తున్నారు కదా, ముఖ్యమంత్రికి భయపడన్నా లేకపోతే ముఖ్యమంత్రి జిల్లా కదా అడుగుతారు అనన్నా వస్తుంది అనుకున్న యూరియా. ఇక లొలి చేసినందుకు 2-3 లారీలు వచ్చినాయంట. మరి జనమేమో 1000 మందికి 2000 మంది లైన్లో ఉన్నారు. అంటే ఎంత ఎకరాలన్నా ఉండని మీకు ఇచ్చేది 1 బస్తా 2 బస్తాలు అంటారు. మరి ఒక్కొక్క రైతు 5 ఎకరాలు 10 ఎకరాలు ఉన్నాయి. మరి ఏం చేయాలి? తుమ్మల నాగేశ్వరరావు గారు చెప్పినట్లు ఇసుక కలిపి కొత్తగా అనుకున్నాడు, ఇసుక కలిపి యూరియా కలిపితే కూడా బాగా పొలుస్తాయని చెప్పి ఇసుక కలిపి మరి యూరియా కలుపుకొని చల్లాలనా లేకపోతే ఏం చల్లాలా? మీరు అన్నంలో కూడా ఇసుక కలుపుకొని తింటారా, పుట్టి అన్నం తింటారా? పంటలు ఎట్లా పండుతుంది అనేది ఒక అవగాహన ఉందా లేదా? ఆ అవగాహన ఉందా లేదా? ఒక్కొక్క మంత్రి ఒక్కొక్కలాగా ఇలా కావాలని టీఆర్ఎస్ రాజకీయం అంటున్నారు. టీఆర్ఎస్ రాజకీయం చేస్తే మీరు ఇవాళ వచ్చి రాత్రి పడుకున్నారు, రాత్రి నిద్ర లేక పడుకున్నారు, నిద్ర లేకుండా ఇక్కడనే పడుకున్నారు, రోడ్ల మీద పడుకున్నారు. ముఖ్యమంత్రి ఇవాళ వస్తున్నా అంటే కనీసం ఆఫీసర్లు, కలెక్టర్, వ్యవసాయ శాఖ అధికారులు అరే ఆ గుట్ట అవతలనే ముఖ్యమంత్రి వస్తున్నాడు, మరి ఇలా రాత్రి అంతా ఇట్లా బయట పడుకున్నారు ఇంత 100 మంది, మరి ఎట్లా అని అమ్మ రేపు ఇస్తామని చెప్పి కూడా పంపలేదు, ఉదయం టిఫిన్ చేయలేదు, సొమ్మసిలు పడతా ఉన్నారు. ఇంత దౌర్భాగ్యం ఉంటుందా? ఓట్లు వేసి తెచ్చుకున్నందుకు ఇంత ఖర్చైన రైతులంటే ఇప్పుడిప్పుడే బాగుపడి 2-3 ఏళ్లు ఈ 10 సంవత్సరాల్లో కొంచెం ఇండ్లు మంచిగా అయినాయి, ఊర్లలో వచ్చి బతుకుతున్నారు, రైతులకు కొంచెం సంతోషంగా ఉంది. ఇవాళ మళ్ళా 2 సంవత్సరాల్లో మళ్ళీ ఆడికి వచ్చింది, చెప్పులు లైన్లోకి వచ్చినాయి, సొమ్మసిలు పడుతున్నారు, తిండిలేదు తిప్పలేదు, ఒక్కొక్కరు అవస్థలు కాదు. కనుక మేము మీ ద్వారా ముఖ్యమంత్రి గారు తెలియజేస్తున్నాం, సొంత జిల్లా ఇది, ఇమ్మీడియట్ గా మీరు కనీసం జిల్లాలో కూడా మీ ప్రోగ్రామ్ అయ్యే మండలంలో కూడా ఈ యూరియా లేక రాత్రి పగలున్నారా వాస్తవా కాదా మీరు ఒక ఇంటెలిజెన్స్ వాళ్ళు పంపండి. నైట్ ఎంతమంది ఇక్కడ ముసలోళ్ళు కావాలి కాసిరు, ఎంతమంది తిండి తినకుండా ఉన్నారు, వాస్తవం ఉందా లేదా అని. ఇంత నిర్లక్ష్యం రైతులంటే ఎట్లా? ఏం పాపం చేసిందని? మీకు కాంగ్రెస్ ఓటేసి గెలిపించినందుకు మీరు చేసే పని ఇదా? రైతుల గురించి మాట్లాడితే ఎవడంటే వాడు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు. ఇప్పటికైనా తెచ్చిపెట్టండి. మేము ఎన్నో హామీలు ఇచ్చారు, అవన్నీ ఇప్పుడు అడుగుతలేము. కనీసం రైతుల హామీలను నెరవేర్చండి. రైతులకు ఇచ్చిన హామీలు కూడా నెరవేర్చకపోతే ఇక ఏం చేసినట్లా? రైతులకు నష్టం జరిగితే ఖచ్చితంగా పెద్ద ఆందోళన ఉంటుంది. సకాలంలో యూరియా పోతే పంట నష్టం అవుతుంది. నష్టమైన పంట కూడా గిట్టుబాటు ధర మరి ఎకరాకింత అని చెప్పి నష్టపరిహారం కూడా చెల్లించాల్సిన అవసరం ఉంటుంది. ఇప్పుడే ఇట్లుంటే మళ్ళీ 2వ విడత కూడా స్టార్ట్ అవుతుంది. మరి 2 రాలేదంటే నువ్వు 45 అంచులు వండేది 20 అంచులు కూడా వండదు. మరి ఆ 20 అంచుల పరిహారం కూడా ప్రభుత్వమే చెల్లించాలి, బోనస్ ఇవ్వాలి. బోనస్ లేదు, అంత బోగసే. నష్టపరిహారం ఇవ్వాలి, రైతులను ఆదుకోవాలి. అప్పుడే జిల్లాలో మీ పేరు మంచిగా తలుచుకుంటారు. మన జిల్లాలో ఉండి కనీసం ఇది కూడా చేయకపోతే ఖచ్చితంగా ప్రజలు మరి ఇబ్బంది గురి చేస్తే రైతులకు ఎప్పుడు కూడా మర్చిపోరు. దయచేసి జిల్లా యంత్రాంగం కూడా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి వెంటనే మరి యూరియాను అందుబాటులో వచ్చేటట్టు చేయాలి. ఇది వాస్తవంగా యూరియా గురించే ధర్నా చేస్తున్నారు, యూరియా గురించే రైతులు నిలబడుతున్నారు. కానీ ఏదో తిన్నదరగాక వచ్చి నిలబడుతున్నారని ఎవరెవరు మాట్లాడుతూ ఉన్నారు, రాజకీయం చేస్తున్నారని మాట్లాడుతున్నారు. దీనిలో ఎలాంటి రాజకీయం లేదు. ఎవరికైనా అనుమానం ఉంటే మాతో పాటు రాండి, రాత్రిపూట కూడా క్యూలు ఉన్నప్పుడు రాండి, మీరు ఫోన్ చేయండి, వస్తాం. లేదు ఇప్పుడు మీరుంటే రాండి, చూపిస్తాం. ఒక్కడైనా ఇది కావాలని చేస్తున్నారని చెప్తే మీరు ఏం చెప్పినా చేస్తాం. మా వాళ్ళతో ముక్కు రాపిస్తాం. మరి మీరు రాస్తారా, మా వాళ్ళు రాస్తారా? రండి. కనుక ఎప్పుడైనా అధికారులు కూడా దృష్టికి రావాలి, అధికారులు కూడా తిరగాలి. చిన్న జిల్లా కదా, కలెక్టర్ గారు ఎక్కడ లైన్ ఉంటే అక్కడ తిరగాల. కలెక్టర్ గారు, జిల్లా అగ్రికల్చర్ ఆఫీసరు, అధికారి ఏముంది, ఎంత కొరత ఉందని తిరగాలి. క్షేత్రస్థాయిలో ఎన్ని ఎకరాలు నాటేసిండ్రు, రేపు నెక్స్ట్ విడతకి ఇంత అవసరం ఉందని కనీసం 2వసారికి అయినా మనం యూరియా అవసరం కనుక దానికైనా అందుబాటులో పెట్టాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. రైతులకు నష్టం జరిగితే మాత్రం పెద్ద ఎత్తున ఆందోళన అనేది మహబూబ్నగర్ నుంచి స్టార్ట్ అవుతుంది.
హాయ్ దిస్ ఇస్ స్వాతి. లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి GRTV. Hi, this is Monica. Please like, share and subscribe GRTV.